హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. ఈ రోజు ఏంటంటే నార్మల్ గా తోట కండిషన్ ఎట్లుందని చూద్దామని వచ్చినాము. అట్నే కొన్ని వెజిటేబుల్స్ తెంపుకొని ఇంటికి కూడా తీసుకోవాలని అనుకున్నాము. అవును, ఏమేమి వెజిటేబుల్స్ అని చూపిస్తాను కూడా ఏమేమి తీసుకెళ్తున్నాం అని. నార్మల్ గా బీన్స్ అయిందనమాట. బీన్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు చిన్నగా ఉండే. అవును, ఇప్పుడు ఇంకా మెంతి కూర మంచి సైజుకి వచ్చింది. చూడొచ్చు మీరు ఒకసారి. మెంతికూర గోంగూర అప్పుడు వేసిపోయినా ఇప్పుడు సైజుకి వచ్చినాయి. ఫస్ట్ అయితే కొన్ని బీన్స్ తెంపుకుందాము. మెంతికూర ఇవన్నీ బాగా వచ్చినాయి కదా, చూసినారు కదా బీన్స్ మంచి సైజుకి వచ్చినాయి. మమ్మీ తెంపుతుంది. మామూలుగా ఇప్పుడు ఒక ఇంట్లో మనం కొంచెం కొన్ని తెంపుకొని పోతాము, మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుంటాం. ఇప్పుడు అట్లా రెగ్యులర్ చేస్తూనే ఉంటాం అనమాట. ఇంకొంచెం టైం పడుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా అయితే చాలా మంచిగా అయితే. అవును, ఇప్పుడు ఏం తింటాం ఇంకా? సొరకాయలు, మళ్ళీ సొరకాయలు వచ్చినాయి, టమాటాలు ఉన్నాయి, కానీ ఇక కొన్ని తెంపుకొని పోదాం. సొరకాయలు కదా, ఈ జియో చిన్న సైజు ఉంది. ఇది సొరకాయ లైట్గా ముదిరినట్టు అనిపిస్తుంది. ఏం ముద్రలేదురా, మంచిగా ఉందా? మంచిగానే ఉంది. చాలా పెద్ద ఉంది సైజు. ఎంత లడ్డు ఉంది చూడు ఒకసారి. కానీ లేతగానే ఉంది. నాకన్నా లడ్డు ఉంది. ఇగో ఇవి మొన్న చిక్కుడు చెట్లు పెట్టినాం మళ్ళీ రెండు. చిక్కుడా? టమాటా వేసినావా వంశీ? టమాటా కూడా మా పండు మక్కినాయి. ఈసారి చూపిస్తావా? చూపిద్దాం. తెంపని కూడా ఏమన్నా ఉన్నాయి కొన్ని, కానీ మొన్న తెంపుకొచ్చింది డాడీ. ఉన్నాయి ఇంట్లో. అవునా? ఇంకో ఇగోంటే ఇటున్నాయి చూడు, పండు మస్తు ఉన్నాయి టమాటాలు అయితే. ఇగో 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 ఇది పండు వండింది. ఇగో ఇది మంచిగా అనుకోండి. ఇగో బాగుంది. ఎంత బాగుంది, ఎర్రగా ఉంది. ఇట్లా కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకుంటాం ఇప్పుడు మనము. ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ, కానీ ఏదో కొంచెం అయినాయి అని చెప్పి తీసుకున్నాం అంతే. ఇది పచ్చిమిర్చి వేరే కూడా పెట్టినాము. అవి కూడా తర్వాత చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో. అవి మిర్చి బజ్జీలకు జర దొడ్డుగా ఉంటాయి. అవి ఇవేమో తినడానికి కూరలకు. రెండు రకాలు. మన హార్వెస్టింగ్ అయితే అయిపోయింది అన్నమాట ఈరోజు. అది జస్ట్ ఇంట్లో మందము సోరకాయ, టమాటోలు, పచ్చిమిర్చి, బీన్స్. ఇంకా ఈ లైన్ మొత్తం మూలినారనమాట. ఉల్లిగడ్డది చూడొచ్చు మీరు. ఇది కూడా ఇంకో వీడియోలో మీకు లాస్ట్ వీడియోలో ఒకసారి చూపించాను. అది కూడా డీటెయిల్ అంటే దీన్ని తెంపి అన్ని చూపించుండే. ఇప్పుడు జస్ట్ మీకు పైన పైన చూపిస్తున్నాను. ఉల్లిగడ్డ కాలేదు మనకు, టైం పడుతుంది. కలర్ తోటకూర ఈసారి ఏంటంటే ఎర్ర తోటకూర వేసాం అనమాట. ఇది వచ్చి కలర్ మీరు ఒకసారి తెంపినాయో కట్ చేసుకున్నా, మళ్ళీ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇంకా రాలేదు అన్ని, కొన్ని అయితే వచ్చేసినాయి. మధ్యలో పోయినాయి కొన్ని, మధ్యలో కొన్ని వెళ్ళిపోయినాయి. ఇదిగో ఇక్కడ ముల్లంగి వేసిన. ఇది ముల్లంగి. ముల్లంగి ఎంత ముందుకు 2 హార్వెస్ట్ చేసినాం, మళ్ళీ ఇంకో చూపించినాం లాస్ట్ టైం. ఇది ఇంకోటి. ఈరోజు ఏంటంటే ఇంట్లో వండుకొని వచ్చి తీసుకున్నాం అనమాట. ఇక్కడనే తిందామని చెప్పి అని ప్లాన్ చేసినాము, ఎందుకంటే లేట్ అయింది అనమాట. ఆల్రెడీ ఈవినింగ్ వేరే ప్లాన్ ఉంది బయటికి పోయేది, అందుకని చెప్పి ఫాస్ట్ గా కొన్ని కూరగాయలు తెంపుకొని అట్లే తోటను చూసి ఇక్కడనే కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఆఫ్టర్నూన్ మొత్తం అని చెప్పి అనుకున్నాం. అందుకే ఇంటికనే వండుకున్నాం అనమాట. ఓకే దెన్ అది తెచ్చుకొని తిందాం. ఇప్పుడు లంచ్ టైం ఏంది కదా, ఇక తిందాం, ఆకలి అవుతుంది. ఈరోజు చికెన్ తీసుకున్నాం, చెప్పినా నీకు. ఇంటికాడ చికెన్ తీసుకొని తెచ్చుకున్నాము. ఇది క్యారీ బాక్స్ తెచ్చుకున్నాం అనమాట. చూడొచ్చు వేడి వేడిగా స్టిల్ వేడిగా ఉంది, ఇంతమందికి వేసినాం కాబట్టి. తోటంతా తిరిగి వచ్చినాం కదా, లంచ్ టైం అయింది కదా, ఇక ఆకలి అవుతుంది అన్నమాట. ప్లేట్ ఇటు పెట్టు. ఎప్పుడు పెడదామని చూస్తున్నా, సరిపోతుంది. మళ్ళీ కొంచెం టమాటా చట్నీ పెట్టన్నా, ఫ్రెష్గా పెట్టినా. ఏం తిన్నా ఏం చేసినా ఫస్ట్ చట్నీ తినకపోతే అసలు మనసు పట్టదు. అసలు చట్నీ ఫస్ట్ పెట్టుకోవాలి, అన్నం ఫస్ట్, దాని తర్వాతనే వేరే టేస్ట్. నాన్ వెజ్ కాబట్టి మేనేజ్ చేయొచ్చు, కానీ నిజంగా వేరే కర్రీస్ ఉన్నప్పుడు చట్నీ తిన్నాక వేరే కర్రీస్ టేస్ట్ కూడా రావు. మీకు కూడా అట్నే అనిపిస్తుందా? అనిపిస్తే కింద కమెంట్ చేయండి. లైక్ దిస్. ఇట్లా చేసిన నాకోసం మాత్రం లెగ్ పీస్ కంపల్సరీ వడ్డిస్తారు ఇంట్లో. బస్ సరిపోతుంది. సో ఫస్ట్ కొంచెం చట్నీ కలుపుకుందాం. అసలు ఆ
అప్పుడు చెట్లలో పోదురు, శ్రావణ మాసం వస్తే చెట్లలో పోదురు అన్నట్టు. అంటే చెట్లలో పోదురు అంటే గిట్లే బావి దగ్గరికి పోయి వండుకొని తిందురు అన్నట్టు. ఒక 1 ఇయర్లో ఒకసారి అన్న అట్లా ఫ్యామిలీ అందరు కలిసి పోయి అన్నీ వంటలు చేసుకొని అప్పుడు తింటారు. మనం కూడా పోతుంది అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇట్లా పోయి అందరం. అదే అప్పుడు తిందుము. కాకపోతే ఇప్పుడు తగ్గిపోయింది. ఇట్లా మనకు ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ అయినాక మనం ఇట్లా వారం వచ్చి తింటున్నాం కదా. అప్పుడప్పుడు మీరు లేనప్పుడు డాడీ నేను వచ్చి తీసుకొని వస్తున్నాము. ఓసారి వీలైతే ఇన్నే వండుకుంటున్నాము, రైస్ ఇన్నే పెట్టుకుంటున్నాము. కర్రీలో ఓసారి ఇంటికంచెలు తెచ్చి వండుకుంటున్నాము, ఓసారి ఇన్నే వండుతున్నా తెలుసా. మంచిగా అనిపిస్తుంది. అప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి నాకైతే. వెదర్ ఇక్కడ మంచిగా ఉంటుంది కదా. మా ఇంటికాడ ఏంటంటే మొత్తం లంజి అనిపిస్తుంది. ఇక్కడ చెట్ల మధ్యలో ఓన్లీ మడిల్లే. ఇక్కడ ఏంటంటే చుట్టూ మొత్తం చెట్లే, ఓన్లీ ఒకటే ఇల్లు ఉంటుంది అనమాట. మళ్ళీ కొంచెం ఎక్కువనే తినాలనిపిస్తుంది, ఆకలి ఎక్కువ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వచ్చినప్పుడు కంపల్సరీ రౌండ్ వేస్తాము. ఆ రౌండ్ వేసరికి ఏమైందంటే మస్తు ఆకలి అవుతుంది. టమాటా చట్నీ బాగుంది, టమాటా చట్నీ కూడా బాగుంది. అది చాలా బాగుంది. చికెన్ మెయిన్ ఇదే. మన తోటలో వెళ్ళిన టమాటాలే ఇవి. చాలా బాగుంది చికెన్. చికెన్ బాగుందా? ఈరోజు వీడియోకి ఇంతే గైస్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.